శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి, నా ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. సరే, ఒకసారి ఈరోజు చాలా కథ అంటే చిన్నదనొచ్చు పెద్దదనొచ్చు, కానీ బుర్ర నాకు వేడి ఇస్తుంది అనమాట. అన్నీ ఉన్నాయి ప్రశ్నలతో కథ. సో కౌస్తుభం అనే ఒక చిన్న రాజ్యం. అప్పుడు పెద్ద రాజ్యానికి సామంత రాజులు కొన్ని చిన్న ఉంటాయి. అలాంటిది ఒక చిన్న రాజ్యం. దానికి రత్నాకరుడు అనే ఒక రాజు వజ్రాల వ్యాపారం కూడా. చిన్న రాజ్యాలు కదా, ఒక వజ్రాల వ్యాపారం అనొచ్చు. కోట్లు సంపాదించాడు. అమ్మ సైలెన్స్ అయిపోయింది. కోట్లు వజ్రాలు సంపాదించేస్తాడు. ఎంత అంటే ఆయనకు ఒకే ఒక కూతురు సులోచన. తల్లి చనిపోయింది, తండ్రే పెంచాడు ఆమెని. పెంచి ఇంక యుక్త వయసు వచ్చినప్పుడు తండ్రి కూడా మరణించాడు. మరణించినప్పుడు ఈమె ఇంత సంపాదించాడు, ఎవరో వస్తారు, వాడే పెత్తనం చేసి వాడికి వెళ్ళి ఇదంతా ఎందుకు, నేను వివాహం చేసుకోను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఉంటుంది. బంధువులందరూ బతిమలాడతారు, వివాహం చేసుకో, నీకు తోడు ఉండాలి కదా, పోనీ ఎవరు అనుభవిస్తే నీతో పాటు కదా అంటే, కాదు మగవాళ్ళు కొంచెం పెత్తనం ఉండేది అప్పుడు. వాడు వచ్చి ఇంత కోట్లు ఆస్తున్నా నా మీద పెత్తనం చేసి వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది, నా తండ్రి సంపాదించింది అని అన్న. అయినా అందరు నచ్చ చెప్పారు, జీవితంలో ఒక తోడు ఉండాలి, లేకపోతే ఎలా ఇలా అని నచ్చ చెప్తే, సరే నేను ఒక 5 ప్రశ్నలు అడుగుతాను, దానికి ఎవరైతే సమాధానాలు చెప్తారో దాన్ని ఛేదించి వాళ్ళనే చేసుకోవడం కండిషన్ పెడుతుంది. అలా అయితే ఎవరు రారు కదా అని ఒక కండిషన్ పెడుతుంది. సరే, ఈమె చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఊళ్ళో కుర్రోళ్ళందరూ ఉత్సాహం చూపిస్తారు, వెళ్తారు. ఈమె అడిగిన ప్రశ్నలకు అందరూ వెనక్కి వచ్చేస్తుంటారు, మాకెందుకని. మొదటి ప్రశ్నకే రిటర్న్ అయిపోతుంటారు, మాకెందుకని. కానీ ఒక్క కుర్రవాడు ముందుకు వస్తాడు, ధీరసింహుడు అని అబ్బాయి పేరు. చాలా పరాక్రమవంతుడు, ధైర్యం అనమాట. ధైర్యము, ఇతరులకి సహాయం చేసే గుణం ఉన్నవాడు. మొదటి నుంచి ఎవ్వరూ కనబడే కష్టంలో ఉన్నా సాయం చేస్తాడు. పరాక్రమవంతుడు వస్తాడు. వచ్చినప్పుడు అవన్నీ చెప్తుంది. 5 ప్రశ్నలు. రాను ఇంకా కఠినతరం అయిపోద్ది, ముందే ఆలోచించుకో అంటే, నేను చేస్తాను కంపల్సరీ, నేను ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను అని అంటాడు. సరే రాయితే కానీ కూర్చోబెట్టి మొదటి ప్రశ్న అడుగుతుంది. ఎప్పుడు ఇక్కడికి ఒక మగ స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఏంటంటే, ఒకసారి చూశాను మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఒకసారి చూశాను మళ్ళీ చూడాలని ఒక స్వరం వినిపిస్తుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన ఏం చూశాడు, మళ్ళీ ఏం చూడాలనుకుంటున్నాడో నాకు కనిపెట్టి రా, నా దానికి సమాధానం పట్టుకొని రా అంటాడు. ఎక్కడి నుంచి అంటే, ఇటు నుంచి ఉత్తర దిక్కు వైపు వస్తుంది. బయలుదేరుతాడు. గుర్రం, ఒక కత్తి, ఒక అడవులు ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏటంటారు విసురుతారు కదా, బల్లెలు లాంటివి, అలాంటి ఆయుధాలు కొన్ని పెట్టుకొని బయలుదేరి వెళ్తాడు అడవి మార్గం. వెళ్ళినప్పుడు ఒక 2 నక్కలు జంట అనమాట, భార్య భర్త, ఏడుస్తూ కనబడతాయి. వెంటనే తెలుసు కదా సహాయం చేస్తాడు అంటే వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం చేస్తున్నారంటే, ఈ పక్కన ఉన్న కొండలో ఒక ఖడ్గం మృగం ఉంది, దానికి ఒక కొమ్ముతో ఉంటుంది కదా, అది వచ్చి మేము ఎన్ని పిల్లలు పెట్టినా ఆ పిల్లల్ని చంపేస్తుంది, దాంతో పొడి చేసి, దానివల్ల మేము సంతానం లేకుండా అయిపోతున్నాము అని అంటాడు. సరే, నేను దాని సంగతి చూస్తాను, మీరు బాధపడకండి అనేది. ఆ గృహలోకి వెళ్ళినప్పుడు అది పడుకొని ఉంటుంది. పడుకుని దాని మీద యుద్ధం చేయకూడదు, అది యుద్ధ నీతి. అది పరాక్రమవంతుల లక్షణమే కాదు కాబట్టి బయట కూర్చొని ఉంటాడు. అది లేచాక అది ఎక్కువ నిద్ర చేస్తుంది ఖడ్గమృగం బాగా. అది ఎప్పటికో కడు తెరిచి బయటకు వచ్చినప్పుడు ఒక్క ఏటిని దాని మీదకి వెళ్ళి కొమ్ము నరికేసి దాంతో పోరాటం చేసి చంపేసి వీటికి వచ్చి, మీరు ఇంకా భయపడవద్దు, ఆనందంగా ఉండండి, చంపేస్తానని చెప్తాడు. అది ఎంతో కృతజ్ఞత తెలియజేసి, నీవెవరినైనా ఇటువైపు వచ్చావంటే ఇలా ఒక స్వరం వినబడుతుంది, నేను చూశాను మళ్ళీ చూడాలనిపిస్తుందని స్వరం వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టడానికి వెళ్తున్నాను అని అంటే, అయితే ఇటు నుంచి వెళ్ళి తిన్నంగాను ఎడమ వైపు తిరుగు, అక్కడి నుంచి ఎక్కువ మాకు కూడా వినబడుతుందని చెప్తాయి. మ్యాప్ అయితే కంప్లీట్ చెప్పలేదు, మాకు కూడా అటు నుంచి వినబడుతుందని ఒక రూట్ ఇచ్చాయి. అక్కడి నుంచి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి అదే దూరం లోపలికి వెళ్ళి ఎడమ వైపు తిరిగేసరికి అక్కడ 2 పాములు కొట్టుకుంటున్నాయి. ఒక పెద్ద పాము ఆ చిన్న పాముని మింగేస్తుంది, ఇది కేకలేస్తుంది. వెంటనే కత్తి తీశాడు, ఆ పెద్ద పాముని చంపాడు. తీయగానే ఆ 2 ఒక మంచి పురుషులుగా మారిపోయేసరికి వాళ్ళిద్దరు అన్న తమ్ముడు గంధర్వులు. పుట్టిన దగ్గర నుంచి ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారట. ఇప్పుడు మాయా రూపం ధరించి కూడా కొట్టుకుంటున్నారు, ఇద్దరు ఆలే వేషం మార్చి కొట్టుకుంటున్నారు. అప్పుడు వీడు అన్నాడు, అన్న తమ్ముళ్ళు అనేవాళ్ళు ఆదర్శం అవ్వాలి, అందులో మీరు గంధర్వులు శక్తి ఉన్నారు, మీ శక్తులు మంచికి ఉపయోగించాలి, కానీ మాయా రూపం ధరించి మళ్ళీ మీరే తన్నుకుంటున్నారు,
మారుతారా, ఒక్క కత్తితో ఇద్దరిని వేసేయమంటారా అడుగుతారు. వెంటనే వాళ్ళు లేదు లేదు నిజంగా నువ్వు చెప్పింది సత్యం, మా శక్తులు మంచిగా ఉపయోగించే వాళ్ళు, మా కొట్టుకోవడానికి కూడా మేము దుర్వినియోగం చేసేస్తున్నాం అని చెప్పి ఇద్దరు వెంటనే పశ్చాత్తాప పడతారు. పడిన తర్వాత ఎందుకు వచ్చావు నాయన అంటే ఇలా పలానారు. మళ్ళీ వాళ్ళు రూట్ చెప్తారు, ఇలా నువ్వు లోపలికి వెళ్ళిపో, ఒక అందమైన సరస్సు ఉంటుంది, ఆ సరస్సు దగ్గర నుంచి ఈ మాటలు మాకు వినబడుతున్నాయి అని. అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తారు. నిజంగా అక్కడ ఒక అందమైన సరస్సు ఉంటుంది, కొలువులు ఉన్నాయి, ఎంతో బాగున్నాయి. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. స్త్రీ రావడమే ఈ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్ళేసరికి లోపల అడుగున మంచి కోట ఉంది, ఉద్యానవనం ఉంది, చాలా పెద్ద భవనం ఉంది, అక్కడ మళ్ళీ ఇంకో సరస్సు ఉంది, కానీ ఎవ్వరు లేరు, నిర్మానుషంగా ఉంది. లోపలికి ఆ స్త్రీ వెనక్కి వెళ్తుంది. అలా ముందుకెళ్ళేసరికి కొన్ని వేల స్తంభాలు, 100 కాదు 100 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకి ఫొటోస్ ఉన్నాయి, చిత్రపటాలు ఫొటోస్ ఉన్నాయి. ఒక్క ఫోటోయే లేదు. ఈయన చూస్తుంటే ఈ అమ్మాయి ఫోటోగా మారి ఆ స్తంభంకి వెళ్ళి అతికేసుకుంది. ఈ అమ్మాయి కూడా ఫోటో అయిపోయింది. విచిత్రంగా ఉంది, ఇంతవరకు ఉన్న అమ్మాయి కూడా ఫోటో అయిపోయింది. అసలు ఎక్కడున్నానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఎవ్వరూ లేరు ఒక విషయం చెప్పడానికి కూడా. సరే అని ముందుకు నడుస్తున్నాడు. ఆ కోటలో ఒక చీమలు లైన్గా వెళ్తున్నాయి. వెళ్తూ అదంతా గోడలాగా ఉంది, కానీ అక్కడ ఒక చిన్న కన్ను దాని లోపలికి దూరుతున్నాయి. ఇదంతా గోడే కదా, ఇవి వెళ్ళడానికి ప్లేస్ ఎక్కడ ఉంది, చూడడానికి అయితే గోడే కదా అని వెళ్ళి ఇలా చెయ్యి వేసేసరికి డోర్ ఓపెన్ అయింది. చూడడానికి గోడలో కానీ డోర్ కూడా గోడలో కలిసిపోయి ఉన్నది, అది ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళేసరికి ఒక పెట్టె, ఆ పెట్టె ఓపెన్ చేసేసరికి దానిలో ఒక తాళం దొరికింది. ఈ తాళము ఒక గది తాలూకు తాళం దొరికింది. వెళ్ళాడు. ఎన్ని గదులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, ఏది ఓపెన్ అవ్వట్లే. తిరిగి ఎన్ని పెద్ద గదులు, మూలకు ఒక చిన్న గది ఉంది, దాని లోపలికి వెళ్ళి ఓపెన్ అయింది. ఆ చిన్న గది ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళేసరికి పెద్ద భోషానం ఉన్నది, అక్కడ చాలా పెద్ద భోషానం ఉంది. అది ఇప్పుడు ఓపెన్ అవ్వదు. దాని తాళం ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. అటు తిప్పాడు ఇటు తిప్పాడు, లాగాడు, ఎత్తలే వద్ద చాలా ప్రయత్నించి ఇది నా వల్ల కాదురా నాయన, అసలు ఇదేం ప్లేస్ అర్థం అవ్వట్లేదు, ఎవరూ లేరు, నాకెందుకు వచ్చింది ఇది, నేను వచ్చిన పని ఏంటి, ఇది ఎందుకు నాకు అని చెప్పి రిటర్న్ అయిపోతున్నప్పుడు కాలుకి ఒకటి తగులుతుంది. అది మీట, వేణుకుంటుంది కదా మీట, అలాంటి వైర్ ఉంటుంది కదా, అది తగలగానే ఈ పెట్టు ఓపెన్ అయింది. ఈ పెట్టు ఓపెన్ అవ్వగానే అందులో ఒక పేపర్ ఉంటుంది, ఒక పత్రం. ఆ పత్రం మీద రాసింది, బయట ఉద్యానవనంలో బంగారు వృక్షం ఉంది, ఆ వృక్షాన్ని ఎవరైతే పెకిలిస్తారో ఇది ఒక మాయా నగరం, వెంటనే ఈ మాయానగరం అంతా మాయమైపోతుంది అని చెప్తాడు. చెప్తే పాపం బయటికి వెళ్ళి ఆ చెట్టు, దాన్ని బంగారం ఉంది, ఎటు కొట్టినా అది రాదు, ఎంత కొట్టినా కత్తితో కొట్టినా అవుతుంది, ఏదైనా దాన్ని పెకిలించలేకపోతాడు. చేసి అలిసిపోతాడు. అలిసిపోయి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే దాని పక్కన ఇంకో బంగారం చిన్న చెట్టు మొక్కని చిన్నది ఉంటుంది. సరే అని చెప్పి వెళ్ళి దాన్ని లాగ్గానే అది పైకి రాగానే ఎంత పెద్ద వృక్షం పక్కకు పడిపోయింది. ఇది ఎప్పుడు పడిపోయిందో నగరం అంతా మాయమైపోయేసరికి 100 మంది ఫోటోల్లో ఉన్న వాళ్ళందరూ స్త్రీలు, అందమైన స్త్రీలు ఆ భవనం లోపల నుంచి బయటకు పరిగెట్టుకొని వచ్చారు. అంతా మాయమైపోయింది. బయటకు వచ్చారు. ఇతని దగ్గరికి వచ్చి ఇతన్ని చూసి మేమందరం నాగకన్యలు, మా తండ్రి మమ్మల్ని వివాహం చేయమని అడిగితే ఆయనకి ఇష్టం లేక ఇక్కడ మమ్మల్ని ఫోటోలుగా మార్చేసి ఈ నగరాన్ని సృష్టించి ఉంచేశాడు. నీ వల్ల మాకు ఈరోజు శాప విమోచనం కలిగింది, ఎవరైతే రక్షించారో అతన్ని చేసుకోండి, కాబట్టి మన 100 మందిని నువ్వే వివాహం చేసుకో అని అన్నాడు. ఆయన చెప్పాడు, నేను చేసుకోను, నేను ఒక మహత్ కార్యం మీద వచ్చాను, నేను వివాహం చేసుకోను, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి 100 మంది అకురబడి దగ్గరికి వెళ్ళిపోతారు. సరస్సులోంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళు బయటకు వచ్చేసారు, వెనక్కే నడుస్తున్నారు. ఇదేంటి వీళ్ళు అసలు వదలట్లేదు అని చూస్తున్నాడు. ముందుగా అక్కడ ఒక చెట్టు కింద ఒక కుర్రవాడు కూర్చొని ఉన్నాడు. ఇతనంత వయసు ఉన్న యువకుడే, బట్టలు రాజు తాలూకు బట్టలే కానీ మాసిపోయి గడ్డ వచ్చేసి కూర్చొని. ఆ కుర్రవాడు అంటున్నాడు, ఒక్కసారి చూశాను, మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చెప్పి ఆ కుర్రవాడు మూలుగుతున్నాడు ఆ మాటని. అప్పుడు ఇతను పరిగెట్టుకొని వెళ్ళాడు. ఎందుకు అంటున్నావు ఈ మాట, నువ్వు ఇది అంటుంది నువ్వేనా అంటే అవును అని అన్నాడు. ఎవరు నువ్వంటే పలానా రాకుమారుడు నేను. ఏం చూసావు నువ్వంటే ఎలా అయితే ఈ సరస్సులోంచి వచ్చే స్త్రీ ఇతనికి
చూశాడు చేయి పట్టుకొని. అలాగే ఇంకో స్త్రీ కూడా సరస్సులో నుంచి వచ్చి ఈయనకి కనబడి, ఆ స్త్రీని చూసిన దగ్గర నుంచి ఈయన మళ్ళీ ఆమె వస్తుందేమో, అప్పటి నుంచి మరి రాలేదు. మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది, చూడాలి. అక్కడే ఉండిపోయాడు. ఆ స్త్రీ వ్యామోహంతో అక్కడే ఉండిపోయి రోజు అది పలుకుతూ ఉండదు. అప్పుడు ఇన్ని 100 మంది ఉన్నారు కదా, ఇందులో ఎవరో చూడని చెప్పి అందులో ఒక అమ్మాయి, ఆవిడ నాగకన్య. వెంటనే ఆమె చెప్పాడు, ఈయన వివాహం చేసుకో. అమ్మాయి అన్నది, మమ్మల్ని ఎవరైతే కాపాడారో మేము వాళ్ళనే చేసుకుంటాం. ఈయన అంటాడు, కాపాడే నాకు హక్కు ఉంటుంది మీ మీద, కాబట్టి నేను ఆ హక్కుతో చెప్తున్నాను, నేనే నీకు వరుణ్ణి చూశాను, ఈ నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు వివాహం చేసి ఆ రాజ్యానికి పంపించాడు. సమాధానం దొరికింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆవిడ దగ్గరికి చెప్పాడు. ఈ రాను పోను కొద్ది టైం పడుతుంది కదా, ఈలోపు స్వరం వినపడదు. ఈయన వెళ్ళి ఏం జరిగిందో అంతా చెప్తే ఆమె నిజమే, ఈ మధ్య స్వరం మరి వినపడటం లేదు, కాబట్టి మొదటిది పాస్, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, మళ్ళీ రా అని చెప్పి పంపిస్తుంది. మళ్ళీ వెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వస్తాడు. రెండవది చెప్తుంది, ఇక్కడ మన రాజ్యం నుంచి 10 యోజనాల దూరంలో ఒక నది ఉన్నది, దాన్ని ఎర్ర నది అని పిలుస్తారంటే రక్తంతో ప్రవహిస్తూ ఉంటుంది ఎర్రగా. ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది, ఎందుకు అది ఎర్రగా ఉన్నదో అది కనుక్కొని రా అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ రాజ్యం నుంచి 10 యోజనాల దూరం వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ నది ఉంటుంది, ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. అది పక్కన ఒడ్డు నుంచి నడుస్తూ ఉంటాడు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలని. అలాగా చాలా దూరం వెళ్ళేసరికి కొండ కనబడ్డది. ఈ జలపాతం వాటర్ అంతా కొండ మీద నుంచి కదా వస్తుంది. అప్పుడు ఆ కొండ ఎక్కాడు. కొండ ఎక్కేసరికి అక్కడ కూడా ఒక 100 మంది స్త్రీలు కేవలం శిరస్సులు మాత్రం ఒక మర్రి చెట్టుకి కట్టేస్తున్నాయి. ఆ రక్తం ఆ నీటిలో పడి అదంతా రక్తంగా ప్రవహిస్తుంది. దాన్ని రక్తనది అని రక్తంగా ప్రవహిస్తుంది. ఈయన చూశాడు, ఎవ్వరూ లేరు అక్కడ, నిర్మానుషంగా ఉంది, ఎవరూ లేరు, అందరూ స్త్రీలే. ఆ రక్తం పడుతుంది. సరే, అప్పటికి చీకటి అయిపోతుంది, ఎవరు లేరని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ రాత్రి అంతా గడిచింది. తెల్లవారేసరికి ఈ స్త్రీలు, ఈ తలలో ఉన్న వాళ్ళందరూ తెల్లవారు ఒక అందమైన స్త్రీలుగా మళ్ళీ అందరూ మారిపోయారు. అందులో ఒక అమ్మాయి చాలా చాలా అందంగా ఉంది, రాణి ప్లేస్లో ఉంది. వీళ్ళందరూ చెలికత్తెలే. వీళ్ళు ఉదయం అయ్యేసరికి చక్కగా వంటలు చేసుకొని ఆడుతూ పాడుతూ ఇతన్ని పిలిచి ఇతను చక్కగా వాళ్ళతో పాటు భోజనం పెట్టి, రాత్రి అయ్యేసరికి మళ్ళీ మొండాలు పడిపోయేవి, తలలు చెట్టుకెళ్ళి కట్టేస్తున్నట్టు ఆటికవే వెళ్ళిపోయి మళ్ళీ రక్తం ప్రవహిస్తూ ఉండేది. ఇలా మళ్ళీ తర్వాత రోజు వచ్చి అలా 4-5 రోజులు గడిచింది. వాళ్ళతో ఉంటున్నాడు ఉదయం అంతా. ఏంటనంటే ఎవరు విషయం చెప్పరు, విషయం అయితే ఎవరు చెప్పట్లేదు. రాత్రి పగలేదు 5 రోజులు చూశాడు. ఎందుకు వీళ్ళ దగ్గర ఎందుకని కూర్చుంటే ఏంటని ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక ఋషి తపస్సు చేస్తూ కనబడ్డాడు. ఆయన్ని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అన్నిట్లో కూడా ఒక అందమైన స్త్రీ ఉంది కదా అమ్మాయి, ఇక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆయన కుమార్తె కరుణాకరుడు అనే ఒక మాంత్రికుడు, ఇంద్రజాలకుడు, ఆయన కుమార్తె. ఆయన ఇంద్రజాలములో ఒక రాజ్యాన్ని సృష్టించేసుకున్నాడు. తనకంటూ ఒక కోటని, అద్భుతమైన కోటని సృష్టించేసుకున్నాడు. అక్కడికి ఎవరిని రానివ్వడు. ఇప్పుడు ఈమెకి వివాహం చేస్తే వచ్చినోడు కూడా అక్కడికి వస్తాడు. తన కుమార్తె కూడా ఉండడం ఆయనకి నచ్చదనమాట. తన కంట్రోల్ అందరూ ఉండాలి, ఆ రాజ్యం చాలా విచిత్రంగా ఉండాలి, అంత మంత్రాలతోని కూడి, అంటే మెజిషియన్ అనమాట. విచిత్రంగా ఆ కుమార్తెకు వివాహం చేసే వయసు వచ్చింది. ఆమె చెయ్యమని అడిగిందని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఆ చెలికత్తెని కుమార్తెని అంతా అనమాట పెట్టి అప్పుడు చెప్పాడు, నీకు ఒక మంత్రం ఇస్తా, దాన్ని పలుకుతూ ఉండు, ఎన్ని ఎదురొచ్చినా ఆ మంత్రాన్ని మాత్రం ఆపద్దు, దాన్ని జపిస్తూ ముందుకు వెళ్ళని చెప్పి మార్గం చూపించాడు. ఇలాగ అతను వెళ్ళినప్పటికీ ఆ మంత్రం ఇంద్రజాలం ఉన్న రాజ్యంలోకి అడుగు పెట్టేసరికి విచిత్రంగా ఉన్నాయట జంతువులు. సింహమైనా ఇంకో విధంగా వికృతంగా విచిత్రంగా జంతువులు, చెట్లు అన్నీ విచిత్రంగా ప్రతిదీ ఇతని మీద అటాక్ చేయడానికి వస్తున్నాయి. ఈయన మంత్రం ఆపకుండా జపిస్తున్నాడు కదా, ఆ మంత్ర శక్తికి పైకి రావట్లేదు, దగ్గర వరకు వస్తున్నాయి, పైన అటాక్ చేయటం లేదు, వెనక్కి మళ్ళీ నిలబడిపోతున్నాయి. అయితే మాంత్రికుడు కాబట్టి ఈయనకి రాగానే తెలిసిపోయి ఒక మానవుడు కుర్రవాడు ఎంటర్ అయ్యాడని వెంటనే సైన్యాన్ని ఇచ్చి తీసుకెళ్ళి బంధించి చెరసాల్లో వేయించాడు. మాంత్రికుడు ఎలా ఉంటాడు ఇంకా చూడలేదు ఇతను, కానీ సైన్యంతో తీసుకెళ్ళి చెరసాల్లో పడించగానే ఈ కాపలాగా ఉన్నవాడు కూడా ఒక కుర్రవాడు, వయస్సులో ఉన్న కుర్రవాడు, సుధాకరుడు పేరు.
ఎవరు నువ్వు ఏమంటే ఇలాగ నేను పలానా ఇది ఇక్కడికి వచ్చాను, ఈయన దగ్గరే ఉంటున్నాను, ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళడానికి మరి లేదు, ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పి అన్నీ చెప్తుంటే ఈయన అలా మాటల్లో చేసి అలాగా కుర్రవాడికి ఆశ చూపించాడు. నువ్వు నాకు సాయం చేస్తే ఈ కోటకి నేను రాజుని చేసేస్తాను, ఈ కోటకి నేను నిన్ను రాజుని చేస్తాను, నాకు సహాయం చేయి అనగానే వాడికి ఆశ కలిగింది. వెంటనే చెరసాల నుంచి బయటికి వెళ్ళే సహాయం చేశాను. వీడు పరిగెట్టినప్పుడు ఒక టైం మిషన్ అనమాట, వాడి మంత్రజాలంలో టైం మిషన్ కూడా పెట్టుకొని ఉన్నప్పుడు అందులోకి ఈయనకే మాంత్రికుడు ఉన్నాడు. అందులో ఇద్దరు. ఈయన మంత్రం ఇచ్చాడు కదా ఋషి, దానివల్ల ఈ మంత్రం జపిస్తున్న ప్రతిసారి వీడికి కూడా శక్తులు వచ్చేసాయి. తెలియదు వీడికి వచ్చినట్టు కూడా, వీడికి కూడా శక్తులు వచ్చేసాయి. వాడు అట్నుంచి ఏదైనా ఇచ్చినప్పుడు వీడేం తలుచుకుంటే అవి కూడా వచ్చేస్తున్నాయి వీడికి సృష్టి. అలా ఇద్దరికి యుద్ధం చాలాసేపు, ఇద్దరికి యుద్ధం జరిగిన తర్వాత ఈయన కత్తి మంత్రించిన కత్తి ఒక్కసారిగా ఆ కంఠంలోకి మాంత్రికుడు ఎప్పుడు చనిపోయాడో ఈ స్త్రీలందరూ కూడా ఆ తలలు ఆ శరీరాలు బతికేసి అందరూ బతికేసి చక్కగా ఈయన దగ్గరికి వచ్చేసారు. అందరూ రాజ్యం అంతా మళ్ళీ మామూలు అయిపోయి, ఈ మాయ లేదు, మంత్రము లేదు, అంతా పోయి మళ్ళీ అందరూ మామూలు. జంతువులు కూడా ఈ వికృత రూపాలు లేకుండా అన్నీ మామూలు అయిపోయి, మాయ పోయింది పూర్తిగా, మాయ పోయి అంతా మామూలు అయిపోయింది. మాట ఇచ్చాడు కదా అంటే అంత మంచివాడు, మాట ఇచ్చాడు కాబట్టి వెంటనే రాజుని చేసి ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేసి ఆ రాజ్యానికి రాజుని చేసి సహాయం చేశాడు. సహాయం చేసి వచ్చాడు. మరి ఎప్పుడైతే అందరూ బతికేసి బాగున్నారో మరి ఆ రక్తం పడ్డానికి అక్కడ లేదు, శిరస్సులన్నీ మళ్ళీ మామూలు అయిపోయింది. ఆ నది మామూలు నది అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చాడు. వచ్చేసరికి ఈలోపే వార్త వచ్చేస్తుంది, నీరు ఇదే వీళ్ళు రావడానికి లేట్, కానీ BBC కన్నా స్పీడ్ కాబట్టి న్యూస్లో వచ్చేస్తాయి. వీడు వచ్చి చెప్పేలోపు అమ్మాయి నాకు తెలుస్తుంది, నది మామూలుగా ప్రవహిస్తుంది, విషయం తెలుస్తుంది, మళ్ళీ విశ్రాంతి తీసుకో, 3వ ప్రశ్నకి సిద్ధం అవదు అని చెప్తారు. మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళి రెస్ట్ తీసుకొని 3వ దానికి ప్రశ్న వస్తుంది. మళ్ళీ 3వసారి చెప్తుంది. తూర్పు దిక్కు వైపు ఒక పదం వినబడుతుంది. ఈ అమావాస్య అయిపోయింది, ఇప్పుడు కూడా దానం చేయలేకపోయాను, మళ్ళీ అమావాస్య వరకు ఎదురు చూడాల్సిందే అన్న పదం వినపడుతుంది. అది మన రాజ్యం దగ్గరలోదైతే చాలా చాలా దూరం, అదేంటో కనుక్కొని రా అని చెప్తుంది. మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు. ఈసారి ప్రయాణం చేస్తూ మళ్ళీ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక రాజ్యంలోకి వెళ్ళగానే భటులు అమాంతం వచ్చి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు రాజు దగ్గరికి. వెంటనే నేను అంటాడు, రాజ్యంలోకి బాటసారులు వచ్చినప్పుడు విచారణ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడిగి రాసుకోవాలి, మీరు ఏమీ అడగకుండా బంధించి పట్టుకొచ్చేసారు అని అడిగినప్పుడు రాజుగారు అంటారు, బాబు నా కుమార్తె ఏంటో విచిత్రంగా ప్రవర్తిస్తుంది, ఆమె ఈ జబ్బు మీరు నయం చేశారు అనుకో, మీకు ప్రాధాయపడుతున్నా, నాకు సహాయం చెయ్యండి అని అడిగితే చూపించండి. ఆ అమ్మాయి ఎలా ఉంది, అందం ఉన్నా ఆ చూపు ఎలా ఉందంటే ఒక దయ్యం పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ఉందంటే మన వైపు కూడా దృష్టి కరెక్ట్గా ఉండదు, విచిత్రంగా ఉంది అమ్మాయి చూపు, వికారంగా చూస్తుంది, ఘోరంగా ఉంది. అప్పుడు ఈయన అడిగాడు, ఏంటంటే నేను 3 ప్రశ్నలు వేస్తాను, ఆ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి లేదా మరణమే అని చెప్తుంది. సరే వీడు అంటాడు, ఇప్పటికే 5 ప్రశ్నలతో నేను చస్తున్నాను, తిరుగుతున్నాను, మళ్ళీ నీవు ఒక 3 ప్రశ్నలా అడుగు. అయితే అనుకున్నాడు, దీన్ని చూపు ఇది చూస్తే అంత తెలివైన ప్రశ్నలు అయితే కాదు, సులోచన వేసినంతగా అయితే కాదులే, సరే అడుగు చెప్తాను. అప్పుడు ఆమె అడుగుతుంది, అన్ని ఫలాల కన్నా రుచికరమైన ఫలం ఏది అని అడుగుతుంది. ఆలోచించాడు. ఇప్పుడు సీతాఫలం అన్నాడు అనుకో, కాదు నాకు దానిమ్మ అంటుంది, ఏదో ఒకటి చెప్తుంది. ఎలాగా అని ఆలోచించి అన్నిటికన్నా సంతాన ఫలం చాలా అమృతమైంది అని అన్నాడు. మరి మాట్లాడలేదు, ఇక దాన్ని మించింది లేదు, చెప్పడానికి లేదు, సైలెంట్ అయిపోయింది. రెండోది అడిగింది, మనకు వద్దు అనుకున్నా వస్తుంది, దాన్ని ఎవరైనా స్వీకరించవలసిందే, దాన్ని భరించాలి, వద్దు అంటారు ఏంటి, మరణం. వద్దన్నా వస్తుంది, ఆ మరణ బాధ ఎవరైనా అనుభవించాలి, వద్దు అనడానికి లేదు. అంటే అంత అడుగుతుంటే ఎంత తెలివైన వాడు చూడండి, ఎంత చక్కగా సమాధానాలు చెప్పాడు దానికి. ఎప్పుడైతే ఇంత చక్కగా సమాధానాలు చెప్పాడో ఆవిడ పక్క నవ్వి అది శరీరంలోంచి ఒక నల్లని పొగ బయటకు వచ్చేసింది. అంటే అంతవరకు ఒక పీడ లాంటిది వచ్చి పట్టుకొని ఉన్నది, ఇలా ఎవరు వచ్చినా సరే వాళ్ళని అది చంపించేస్తుంది.
చంపించేస్తుంది అనమాట. ఆ అమ్మాయిని అలాగా బాధ పెట్టేస్తుంది. ఎప్పుడైతే ఈ సమాధానాలు చెప్పలేరు అనుకుంటారు, ఇప్పుడు చాలామంది చెప్పలేరు, ఎవరో ఒకడు వస్తాడు ఎప్పుడుకో. అలా వచ్చిన వాడు వీడు. చక్కగా రాజు అయితే కాళ్ళు మీద పడిపోయి ఎప్పటి నుంచో కుమార్తె బాధపడుతుంది, నాయన నిజం ఎంత సహాయం చేసావు నువ్వు, నీకేం కావాలంటే అప్పుడు చెప్పాడు, ఇలా ఒక స్వరం వినపడుతుంది, అదేంటో కనుక్కోవడానికి వచ్చాను. అప్పుడు ఆయన చెప్తాడు, నాయన ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు అక్కడి నుంచి అది వినపడుతుంది, నీ వెళ్ళు అని చెప్పి పంపిస్తే ఆ గుర్రం పట్టుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి చాలా ఎడారి లాంటి ప్లేస్ వచ్చింది. ఎడారి అంటే ఎడారి. ఆ ప్లేస్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళి నిలబడితే ఒక్కసారిగా పెద్ద గాలి వీసిందట. ఆ గాలికి కుర్రవాడు ఎగిరిపోయి పచ్చిక బయటలో ఉన్న ఒక చోట్ల పడ్డాడు. కొంతసేపు స్పృహ వచ్చింది. లేచి చూసేసరికి ఎదురుగా అన్ని శ్మశానం ఉంది మొత్తం. ఆ శ్మశానంలోంచి కొంతమంది బయటికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అందరూ మంచి వేషాలే, రాజుల వేషాలతోనే మంచిగా ఉండి వచ్చారు. ఒక్కడే బెచ్చగాడిలాగా ఉన్నాడు, ఒకడు చిరిగిపోయిన బట్టలతో బెచ్చగాడిలాగా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు, అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి బంగారు పళ్ళాలు వచ్చాయి, పంచభక్ష భరణాలతో భోజనం చేస్తున్నారు. వీడికి మాత్రం సొత్తుతో ఉన్న లేదా సొట్టలతో ఉన్న ఒక పళ్ళు అది ఉంది, బొచ్చు. ఆ బొచ్చులో విడిది మట్టితో ఉన్నాయి అన్నీ. అలా కూర్చొని చూస్తారు. వాళ్ళు ఈ పిల్లవాడిని కూడా పిలిచారు, నువ్వు రా మాతో పాటు భోంచేద్దు. చక్కగా వెళ్ళాడు, కూర్చున్నాడు. ఈ అబ్బాయికి బంగారు పళ్ళు వచ్చింది, కూర్చున్నాడు. ఆహార పదార్థాలు వచ్చాయి. అయ్యో ఇతని ఏంటి అన్నీ మట్టితో ఉన్నాయి అని చెప్పి ఆ పంపేసి ఆహార పదార్థాలు అవి కూడా మళ్ళీ మట్టిగా మారిపోయేసరికి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అడిగాడు, ఏం జరిగింది ఏంటి ఇలా అంటే, వీళ్ళందరూ మరణించాడు. ఆయన ఒక రాజ్యంలోని చాలా కోటీశ్వరుడు అనమాట, చాలా కోటీశ్వరుడు. కానీ పిల్లికి కూడా బెచ్చం పెట్టేవాడు కాదు, రూపాయి ఎవరికి దానం చేసేవాడు కాదు, ఏమీ చేశాడు. సంపాదించిందల్లా ఇంట్లో ఒక మూలను దాచి చచ్చిపోయాడు. పిల్లలకు కూడా చెప్పలే. ఇది మెయిన్ ప్రాబ్లం అప్పుడు ఉండేది. పిల్లలకు కూడా సొత్తు చెప్పేవారు కాదు. వాళ్ళు ఏమీ లేక ఈరోజు అడుక్కునే స్థితిలోకి వచ్చారు. వాళ్ళు దానం ధర్మం చేస్తే ఆ పితృదేవతలకు అది వెళ్తుంది, వాళ్ళు చేయడానికి కూడా ఎట్లేదు. వాళ్ళు ఆ స్థితిలో వచ్చారు. ఈ కర్మకు అంతటికీ వాడు బాధ్యుడు. కాబట్టే వీళ్ళందరూ పుణ్యం చేసింది, వాళ్ళు మంచి కార్యాలు చేశారు. అందుకు వీళ్ళు మరణించి భగవంతుడు వీళ్ళకి ఆహారం అందిస్తున్నాడు. వీళ్ళకి ఆహారం కూడా అందటం లేదు. ఆ మట్టి పాత్రలో మట్టి పట్టుకోవాల్సి వస్తుంది. ఇది అమావాస్య రోజు ఎప్పుడైతే దానం చేస్తారో నాకు దాని నుంచి విముక్తి వస్తుంది నాయన. ఈ అమావాస్య కూడా వెళ్ళిపోతుంది, మరి నాకు చేసేవాళ్ళు లేరు అని అతను బాధపడుతున్నాడు. ఆ రోజు అమావాస్య చక్కగా ఆ రోజు కూడా వెళ్ళిపోతుంది. అతని నుంచి వస్తున్న స్వరం అది. అప్పుడు ఇతను అన్నాడు, మీరు దిగులు చెందకండి, నేను దీది ఛేదించడానికే ఇక్కడికి వచ్చా, నాకు తెలిసింది కాబట్టి నేను సహాయం చేస్తానని ఎక్కడ ఉందో కనుక్కొని ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి పిల్లలందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, ఆ రాజ్యంలోనే అడుక్కుంటున్నారు. పాపం వాళ్ళకి తిండి సమయం లేదు. అలా కనుక్కొని ఒక్కడిని పట్టుకొని మిగతా అందరినీ కూడా ఎంక్వైరీ చేసి పట్టుకొని, ఇలా మీ తండ్రి మాతో చెప్పాడనంటే వాళ్ళు అన్నారు, మా నాన్న చచ్చి 25 ఏళ్ళు అవుతుందిరా, నీకు చూస్తే 25 కూడా లేవు, నువ్వు పుట్టే ఉండవేమో, మా నాన్న మీకు చెప్పడం ఏంటని అంటారు. అరే లేదు, నిజంగా నేను కలిశాను, మీ నాన్నగారే చెప్పారు పలానా చోట ధనం ఉందని. అప్పుడు లోపల ఒకడు అంటాడు, ఒక ఫోటో తెచ్చి ఇగో ఈయన మా నాన్నగారు అంటే, ఇతనే నాకు కూడా కలిశాడు అని వాళ్ళకి నమ్మశక్యంగా లేదు. ఇంకోటి డబ్బు ఉంది అంటున్నాడు. వాడు ఏం చేయాలో అర్థం. అందులో ఒకడు అన్నాడు, కొంచెం చూస్తే తప్పే ఉందిరా, వాడు ఉందని అన్నాడు కదా అని అంటే, సరే అది ఒక స్క్వేర్ దీనిలాగే గీయాలి. అదేంటి, ఆ పాత ఇల్లులు ఎప్పుడైనా పెద్దవాళ్ళు చదివి లెవెల్ అంతా ఇల్లు అలాగే ఉండిపోయాయి, దాన్ని ఎవరు కొనేవారు కాదు, ఏమీ లేదు. అదొక పాత పాడు పడిపోయిన బంగ్లాలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయింది అది. ఆ లోపలికి వెళ్ళి అతను చెప్పిన కొలతలన్నీ ఇంట్లో గీసి ఆ మధ్యలో తగ్గితే 5 బిందెలతో డబ్బు బయటపడింది. 5 బిందెలతో ఒక డబ్బు బయటపడింది. నిజంగా పిల్లలు చూడండి అంతేదో. అందుకోగానే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు సమయం ఇచ్చేవాడు కాదట. వాళ్ళ తాలూకు ఎవరున్నారు కుటుంబాలు కనుక్కొని వాళ్ళకి పంపించి, ముందు అవి ఆ కర్మలు తొలగించాలి కదా, వాళ్ళని వాళ్ళకి డబ్బు పంపించి దానం ధర్మం చేసి ఆయన 3 బిందెలు పనిచేశారు. ఈ 4 అన్నదమ్ములు 2 బిందులు ఉంచుకొని మిగతా 3 బిందులు మంచి కార్యాలకి ఉపయోగించేశారు. మళ్ళీ అమావాస్య వచ్చినాటికల్లా ఆయన ఇది క్లియర్ చేసేసి ఇల్లంతా రీమోడల్ చేసుకొని వ్యాపారానికి ఉంచుకునేసరికి ఆయనకి అక్కడ అప్పుడు విముక్తి. వెళ్ళేసరికి మళ్ళీ అమావాస్య వచ్చేసరికి వీళ్ళందరితో పాటు ఆయనకి ఆ మట్టి పాత్ర బదులు బంగారు పళ్ళెంలో భోజనం లభించింది. ఆ సహాయం చేసి
అక్కడ నుంచి మళ్ళీ సులోచన దగ్గరికి వెళ్ళాడు. ఈ వెళ్ళి 15 రోజులు టైం పడుతుంది కదా, ఈ లోపు మరి స్వరం వినపడలేదు సార్, జయించావు. అప్పుడు ఈ అమ్మాయికి ఇంకా నమ్మకం కలిగింది, వీడు చాలా సమర్థుడు, మామూలు వ్యక్తి కాదు, పర్వాలేదని. కానీ 4వది చాలా కఠినతరమైనది. ఇంకా 4, 5 కూడా ఇంకా టెస్టులో లాస్ట్ ఇంకా పెద్దగా ఉంటాయి. చెప్పింది కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని రాను, వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళీ వస్తాడు, ఒక నెల రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వస్తాడు. అప్పుడు చెప్తుంది, ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్తే అక్కడ ఒక పన్నీటి సరస్సు కూడా కాదు, ఒక ఏంటంటారు గుండం లాంటిది చిన్నది ఏర్పాటు చేస్తారు కదా, అది పన్నీర్ స్మెల్ వస్తుంది అనమాట. చాలా చాలా మంచి సుగంధంతో వచ్చిన గుండం ఉంటుంది. అది మాయాది, దాన్ని ఛేదించుకొని రా. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు, ఆలోచించుకొని చెప్తాను. నేను వెళ్తా అంటాడు. సరే వెళ్ళు, బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ మార్గ మధ్యలో ఒక 2 వృద్ధ దంపతులు, ఒక బావి ఉంటుంది, ఊరి జనం అందరూ నిలబడతారు, వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఎందుకు ఏడుస్తాడంటే వాళ్ళ కుమారుడు ఎక్కడో బయట ఉండేవాడు, వారం రోజులు అవుతుంది వచ్చి. ఈ బావి దగ్గరికి వచ్చిన కుర్రవాడు చూస్తుండగా దానిలో దూకేశాడు. ఆ దూకిన వాడు ఇప్పుడు శవమైనా తేలలేదు. శవం తేలితే చనిపోయాడు, ఏమైనా ఉందా ఏమీ తెలియదు, ఏడుస్తున్నారు కూర్చొని. అప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది, శవం తేలలేదు, లోపల నుంచి ఏదైనా మార్గం ఉందేమో, సరే నేను వెళ్ళి చూస్తానని చెప్పి లోపలికి దిగాడు. లోపల దిగేసరికి మామూలుగా అయితే ఇసుక మట్టి ఉండాలి, కానీ గచ్చు తగిలింది. గచ్చు ఎప్పుడు తగిలిందో ఈయనకి అర్థమైపోయి, ఇక్కడ నుంచి ఇంకోటి లోపలికి ఏదో ఉంది అని ఈ బ్రీతింగ్ అనేది బిగబట్టి లోపలికి వెళ్ళి అంతా తడుముతూ ఒక ద్వారం తగిలించేది. దాన్ని తోసి ఎప్పుడు ఇలా తోసాడో నీరంతా ఇంకిపోయి, మొత్తం నీరు ఇంకిపోయి మార్గం కనబడ్డది. దాని లోపలికి వెళ్ళేసరికి చాలా అందమైన ఉద్యానవనము, చక్కని సంగీతం వినబడుతుంది. ఆ సంగీతం వింటూ వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ, అందమైన స్త్రీ, ఎంత అందంగా ఉందంటే ఉంది, ఆమె వీణ వాయిస్తుంది. దాని ముందు ఒక 25 ఏళ్ల కుర్రవాడు తన్మయత్వంతో చూస్తూ కూర్చొని ఉన్నాడు. ఇది తల్లిదండ్రుల పేరు చెప్పాడు గుణశేఖర్. అక్కడికి వెళ్ళగానే గుణశేఖర్ అని పిలిచాడు. పిలగానే అని పలికాడు పైకి, అంటే పేరు పిలగానే పలికాడు, అర్థమైంది. అప్పుడు చెప్పాడు, బుద్ధి ఉందని జ్ఞానం, ఇందులోకి వచ్చావు, ఎంత స్త్రీ వ్యామోహంలో పడినా నువ్వు, తల్లిదండ్రులు అక్కడ ఎంత ఏడుస్తున్నారు ఘోరంగాను, నువ్వు మరణించావో లేదో ఏమీ తెలియలేదు వాళ్ళకి, అంత ఏడుస్తుంటే నువ్వు స్త్రీ వ్యామోహంలో ఇక్కడ ఉండిపోయావు అని ఆ కుర్రవాడిని తిడుతుంటే ఈ స్త్రీ తలెత్తి చూసి అన్నది, ఆ కుర్రవాడు నా వ్యామోహంలో పడ్డాడు, నాకు ఇష్టమే, కానీ నేను ఒక దేవకాంతిని, ఇది దాటి పైకి రాలేను, బయట మానవుగా నేను తిరగలేను, ఇక్కడే ఉండాలి అనేసి ఈ కుర్రవాడు వెళ్ళి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నాతో ఉండొచ్చు, తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళి రావచ్చు, నేనైతే రాలేదు అని కండిషను పెడుతుంది. వెంటనే ఆయన చెప్తాడు, నాయన చక్కగా ఇచ్చింది కదా ఆఫరు, వెళ్ళి ముందు తల్లిదండ్రులకి వెళ్ళి విషయం చెప్పు, వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారంటే దుఃఖంలో ఉన్నారు అని చెప్పి చేయి పట్టుకొని తీసుకొని పైకి వస్తారు. వీడు వచ్చేసరికి ఊరు ఆశ్చర్యపోయారు, బావిలో పడ్డవేటి చచ్చిపోయాడు అనుకున్నోడిని తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పు చెప్పాడు. విషయం చెప్పి వాళ్ళకి అప్పు చెప్పి ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతానంటే, ఎక్కడికి వెళ్తున్నావు నాయన అనేసి అంటే, ఇలాగా పన్నీటి ఇది ఉంది కదండి, అక్కడికి వద్దు నాయన, చాలా ప్రమాదం, విన్నాం మేమంటే, లేదు నేను ఆ రహస్యాన్ని ఛేదించాలి, సరే విజయొస్తు నాయన. అలా ముందుకు వెళ్ళిపోతాడు. ఒక పట్టణం వస్తుంది, విరాజి అనే పట్టణం వస్తుంది. అక్కడ ఒక భోజనంకి ఆగుతాడు. అక్కడ సత్రాలు అటువంటి భోజనం పెడతాడు. ఆ పెద్ద మనిషితో కూర్చొని మాట్లాడుతూ దీని గురించి డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఈ పన్నీరు గుండం ఎక్కడున్నది, ఎలా వెళ్ళాలి ఏంటండి. అప్పుడు చెప్తారు ఆయన, అది మహారాజు తాలూకు వాళ్ళు, రాజవంశం వాళ్ళకి సంబంధించింది, అది వాళ్ళకు మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు రాజుగారిని కలిస్తే విషయం తెలుసు. అయితే ఇక్కడ ఉన్న రాజుగారికి ఏవైనా విచిత్రమైనవి ఏవైనా చూస్తే ఆనందంగా ఉంటాడంటే బహుమతులు, ఆ రాజ్యంలో లేనివి ఏమైనా విచిత్రమైనవి ఉండాలి. అలాంటివి ఏం చూసినా ఆయన ఆనందపడతాడు. నువ్వేమైనా పట్టుకొని వెళ్ళి ఆయనతో స్నేహం చేసుకోనంటే, ఈయన దగ్గర వజ్రాలు ఉంటాయి, ఒక 2 రత్నాలు, అవి ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర లేనివి అనమాట. ఆ 2 రత్నాలు పట్టుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రత్నాలు తెచ్చాను బహుమతిగా అని చెప్పి రాజు చాలా చూస్తాడు. ఇప్పుడు అంటే రంగురాళ్ళలో కూడా మనకు చాలా దొరకని ఉంటాయి. మనకి వజ్రాలు కూడా కొన్ని దొరుకుతాయి, కొన్ని రాజ్యాలు కొన్ని దొరకవు. ఆయన దగ్గర లేనివి తెచ్చి ఇచ్చాడు.
ఇస్తే పట్టుకొని చక్కగా రాజు ఆనందపడి స్నేహం చేశాడు. ఈ వారం రోజులు వెళ్ళడం రావడం, ఎక్కడ ఏమైనా వింత కనబడితే కొనడం, రాజుకి ఇవ్వడం, వెళ్ళడం, స్నేహం. అలా వారం గడిచాక రాజు అడిగాడట, నాయన ఎప్పుడు నువ్వే తెస్తున్నావు, నేనేటి ఇవ్వట్లేదు, నీకేం కావాలో అడిగి ఇస్తానన్నాడు. అడగగానే మీ రాజ్యంలోని పన్నీర గుండం ఉంది కదా, నాకు ఒక్కసారి దాన్ని చూపించండి అన్నట్టు. అరే ఎంత సాయం చేసి అది అడుగుతున్నావు ఏంటి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు, నువ్వెందుకు దాన్ని అడుగుతున్నావు అని అడిగి, లేదు నాకు అది కావాలి ఎలా అయినా, సరే నీ ఇష్టం అని ఒక పేపర్ మీద రూట్ మ్యాప్ రాశాడు, ఎలా వెళ్ళాలి అక్కడ వరకు చేరుకోవడం అని చెప్పిస్తే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చుట్టూ సైన్యం బందోబస్తు అయితే ఉంది, ఎందుకు వెళ్ళిన వాళ్ళు రావట్లేదని. వాళ్ళు రాజుగారి ఉత్తరం కదా, ముద్ర వేసి ఉంటుంది, ఎవరిని మేము పంపించట్లేదు, నువ్వు రాజముద్రతో వచ్చావు కాబట్టి పంపిస్తున్నాం, తిరిగి వస్తావని అయితే మాకు నమ్మకం లేదు, మరి ఎందుకు ఇంత సాహసం చేస్తున్నావు, నీ ఇష్టం అని ఆ ద్వారాలు తీశారు. లోపలికి వెళ్ళేసరికి చాలా అందంగా ఉంది, బాగుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, ఇంత పెద్ద పొడుగాటి జడ వేసుకొని ఉన్నాడు. నాయన ఈ లోపలికి ఎవరు వచ్చినా వాళ్ళకి మేము స్నానం చేయిస్తాం, ముందు ఇక్కడ మా ఆచారం, నీవు వస్తే నీకు దగ్గరుండి మేమే చేయిస్తాం స్నానం అని చెప్తాడు. చెప్పగానే సరే అని చెప్పి కుర్రవాడు ఒప్పుకుంటే బట్టలన్నీ తీసి చక్కగా చిన్న టవల్ కట్టి నూనెంతా రాసి కూర్చోబెట్టిన మరుక్షణం అబ్బాయి చుట్టూ ఒక అద్దాలది, ఇప్పుడు వస్తున్న మన వెస్ట్రన్ బాత్రూమ్స్ చూసాం మిర్రర్స్ కదా, అలా అద్దాలు ఉన్న ఒక పెద్ద తొట్టు వచ్చి పడ్డదా. మధ్యలో కుర్రవాడు ఉన్నాడు, మొత్తం క్లోజ్డ్. వీడు లోపలికి వచ్చి బకెట్ పెట్టాడు, 3 చెంబులు నెత్తిమించి పోసాడు, అంతే. వీడు మాయమైపోయాడు. ఎక్కడి నుంచి నీరు పొంగుతుందో తెలియదు కానీ తొట్టె నిండిపోతుంది, తొట్టె మొత్తం నిండిపోతుంది తొట్టె. వీడికి ఊపిరి కూడా ఆడట్లేదు, నీరు పైకి వచ్చేస్తుంది, ఊపిరి అందట్లేదు. ఆ తొట్టె ఎలా ఉంది, పన్నీరుతో నిండిపోయింది, సుగంధభరితమైన వాసన వస్తుంది. వీడికి అర్థమైపోయింది, అందుకు ఇక్కడికి వచ్చిన చాలామంది మరణిస్తున్నారు అని. వెంటనే ఏం చేశాడు, తెలివైన వాడు కదా, తొట్టి ఇలా రౌండ్గా ఉంది, పైన గ్యాప్ ఉంది కదా, అక్కడ చిన్న తాడు చెట్టు కనబడితే ఈ స్టూల్ మీద నుంచి ఎగిరి అందుకొని బయటకు వచ్చేసాడు. చూశాడు, వెంటనే అది మాయమైపోయాడు, తొట్టి మాయమైపోయింది, అన్నీ మాయమైపోయి, ఎవరు లేరు. దూరంగా ఎవరో ఉన్నట్టు కనబడింది మనుషులు. అమ్మ ఇక్కడ ఎవరో ఉన్నారని పరుగు అక్కడ వెళ్ళేసరికి దగ్గరికి వెళ్ళేసరికి అన్ని రాతి విగ్రహాలే, అన్ని విగ్రహాలు ఉన్నాయి చుట్టూను. మొత్తం ఒక మండపం ఉంది, మండపం చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. చూస్తున్నాడు, అక్కడ ఒక బాణం ఉంది, 3 బాణాలు ఉన్నాయి, ఒక ధనస్సు ఉన్నది. అక్కడ మళ్ళీ గోడ మీద రాస్తుంది, ఇక్కడ పంచవర్ణాలు రామచిలక ఉంది పంజరంలో, దాని ఎడమ కన్ను ఎవరైతే కొడతారో వాళ్ళు ఇక్కడి నుంచి బయటపడవచ్చు, లేని వాళ్ళు శిల అయిపోతారు. పరీక్ష అలా వచ్చి కొంతమంది శిల అయిపోయారు, ఆ శిలలన్నీ అవే. ఇప్పుడు దాన్ని ఛేదించాలి. ఈయన కొట్టపోయాడా, కొడితే శిల అయిపోతాడు, కొట్టపోయినా బతకడు, ఏదైనా ఆప్షన్ అయితే లేదు అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి. సో ప్రయత్నం చేద్దామని చేశాడు, 2 బాణాలు తగలలేదు. ఆ చిలక ఎదురుగా ఉంటుంది, ఇటు కొట్టదు, అది తిన్నాక బుర్ర అటు ఇటు తిప్పుతూనే ఉంటుంది. ఆ చిలక పక్క నవ్విందట. ఎంతమంది వచ్చారో అంతమంది అలా అయిపోయారు. నెక్స్ట్ నువ్వు ఇన్ని చాలా రోజులు అయింది ఇలా అడ్డేసారు కదా, ఎవరిని వెళ్ళవకంట, చాలా రోజులు అయ్యింది, మళ్ళీ ఒక విగ్రహం వచ్చి నాకు ఆనందంగా ఉంది అంటుంది చిలక. అప్పుడు చాలాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచించాడు. ఆఖరి బాణం వేస్తే చిలక ఇదైందా, ఎంతమందిని బతికించినోడు అవుతాడు, లేదా వీడు కూడా అయిపోతాడు. కాబట్టి ఈ టార్గెట్ ఈసారి మిస్ అవ్వకూడదు. ఎప్పుడైనా చాలా టెన్షన్ ఉన్నప్పుడు ప్రశాంతంగా కళ్ళు ముయ్యాలి కొంతసేపు. అలా అయితేనే మనం చేయాల్సిన టార్గెట్. కొంచెం కళ్ళు మూసుకొని కూర్చొని మనస్సు కుదిరి పెట్టుకొని టెన్షన్ అంతా తగ్గించుకొని గురు చూసి పట్టమని కొట్టాడు. అప్పుడు ఎడమ కన్నుకి తగిలింది. తగలగానే పంజరం మీదపై చిలక గట్టిగా అరిచి పడిపోయింది. పడిపోయి పేలిపోయినట్టు అవగానే దాని పొట్ట లోపల ఇంత వజ్రం ఉన్నది, జీవన వజ్రం. అది ఇప్పుడు ఈ రాజు ఉన్నాడు కదా, వాళ్ళ తాత ముత్తాతల కాలంలో వరంగా పొందింది అనమాట. అది ఎవరి దగ్గర ఉండదు, ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది, వరాలతో పొందిన వజ్రం అది. ఆ వజ్రాన్ని ఆ ముత్తాతలు ఏం చేశారు, ఎవరికీ అందకూడదు అని చెప్పి ఆ పూర్వీకులు ఇదంతా పెట్టి ఇక్కడ పెట్టారు దాన్ని.
అప్పుడు ఈయన ఏం ఆలోచించాడంటే వాళ్ళందరూ వెంటనే ఆ రాతి విగ్రహాలన్నీ మనుషులుగా మారిపోయారు. అందులో కొంతమంది ఈ పన్నీటి గుండం తెలుసుకోవడానికి, కొంతమంది వజ్రం గురించి తెలుసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే ఈయనకు వజ్రం దొరికిందని ఎవరికి చెప్పకుండా వాళ్ళందరినీ ఎవరి రాజ్యాలకు పంపించి ఈ వజ్రం పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిచ్చి, ఇప్పుడు మీ పూర్వీకులు మంచికే అంటే ఎవరికి అందకూడదని దాచారు, కానీ దానివల్ల కొన్ని ప్రాణాలు ఎన్నో పోయాయి. కాబట్టి ఇవ్వండి, మీ ఆంతరంగిక మందిరం ఉంటుందా, పర్సనల్ రూమ్ ఏదైనా ఉంటే అందులో దాయండి రాజా. ఇది ఉండడం వల్ల మీ రాజ్యానికి మంచే కాదని అన్ను, కానీ మీరే జాగ్రత్తగా ఎవరి ప్రాణానికి హాని లేకుండా భద్రపరచుకోండి అని తెచ్చి చూడ అంత రాజ్యానికి తెచ్చిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాన్ని ఛేదించుకొని వెళ్ళాడు. అలా 9 రోజులు పట్టింది. వెళ్ళేసరికి మొత్తం ఈ వార్త ఎన్ని రాజ్యాలకు వెళ్ళిపోయింది కదా. ఒక మహావీరుడు వచ్చి ఎంతమందిని కాపాడాడు, ఎంతోమంది రాజ్యాలు. ఇదంతా అమ్మాయికి ముందే ఇన్ఫర్మేషను ఈయన వెళ్ళేసరికి వెళ్ళిపోయాయి. ఇంకెంత అంతగా ఆనందించింది, చిన్న విషయం కాదు. వెళ్ళిన వాడు ఎవరు తిరిగి రాలేదు. వీడు తిరిగి వస్తే అంతమందిని బతికించి తీసుకొచ్చేసాడు అన్నది లాస్ట్ ఆఖరిది. అది కూడా కొద్దిగా కష్టతరమే, కానీ ప్రయత్నం చేయి, సరే సపోర్ట్ చేసింది, ప్రయత్నం చేయు, కానీ కొన్ని రోజులు మళ్ళీ విశ్రాంతి తీసుకో అని చెప్పి విశ్రాంతికి మళ్ళీ పంపించింది. మళ్ళీ 9 రోజులు విశ్రాంతి తీసుకొని వచ్చాడు. చెప్పింది ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్తే శబ్దబేరి కొండ ఉన్నది, అక్కడ ఏవో విచిత్రాలు జరుగుతున్నాయి, వింతలు జరుగుతున్నాయి, అది ఏంటో కనుక్కోనరా లాస్ట్ది పంపించింది. బయలుదేరాడు, వెళ్ళాడు. వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ దగ్గరలోని రాజ్యం ఉన్నది, ఆ కొండకి ఆనుకొని చాలా 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 బాగుంటుంది అన్నమాట. వెళ్ళాడు, అక్కడ కూర్చున్నప్పుడు ఆ సత్రం ఉంటుంది కదా, సత్రం దగ్గర స్నేహితులు అయ్యారు. ఒక కుర్రవాడు అలా వీరవర్మ అని ఒకడు స్నేహితుడైతే ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ వాయిస్ వినపడ్డది, ఒక వాయిస్ అక్కడ కూడా వీళ్ళకి. ఆ వాయిస్ ఏంటన్నదంటే, రా తొందరగా రా అన్నది. అనగానే అందులో ఒక కుర్రవాడు లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇతను చూశాడు. వెంటనే పక్కన ఉన్న వీరవర్మ స్నేహితుడు అయ్యాడు కదా, అతను ఎందుకు ఆ గొంతు వినగానే వెళ్ళిపోతున్నాడు అంటే, మా రాజ్యంలో ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. ఆ కొండ దగ్గర నుంచి ఆ గొంతు వినపడుతుంది, ఎవరో ఒక్కరినే పిలుస్తుంది. ఆ గొంతు ఎవరికైతే వెళ్ళి స్పందిస్తారో వాళ్ళు అలా లేచి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారంటే ఏమో తెలీదు. అంటే వెనక్కి ఎవరు మీరు వెళ్ళలేదా అంటే, లేదు మేము ఎవరు వెనక్కి వెళ్ళలేదు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వెళ్ళిన వాడు తిరిగినాడు, మనం ఎందుకు సాహసం చేయకపోయి మేమెవరు వెళ్ళము అని అన్నాడు. సరే అని ఊరుకుంటాడు. తర్వాత రోజు స్నేహితులిద్దరూ ఒక తోటలో కూర్చొని మాట్లాడుతుంటే మళ్ళీ ఆ స్వరం వినపడ్డది, రా తొందరగా రా. ఈ స్నేహితుడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఈసారి ఈ వీరవర్మ స్నేహితుడు ఏం చెప్తుందా, వీడు వెళ్ళిపోతున్నాడు. వాడు ఎలా ఉంటుందంటే, మనం హిప్నటిజం అంటారు కదా, ఒక మాట అంటే మాంత్రికుడికి లోబడిపోతారు, అలా అన్నమాట. వాడు అలా మాయలో లోబడిపోయినట్టు నడిచి వెళ్ళిపోతున్నాడు. వాడు వెనక్కి వీడు పరిగెట్టాడు. వాడు అలా కొండ ఎక్కేశాడు, వీడు కొండ ఎక్కేశాడు. వాడు ఎంత దూరం అయితే అంత కొండకి అంత పైకి వెళ్ళేలా ఉండి లోయలోకి దూకేశాడు. వీడికి అర్థం కాదు, దూకాలా తెలియదు, వాడిని ఎలా రక్షించాలి, ఎలా వెళ్ళాలి. అప్పుడు తాళ్ళు కట్టి ఆ దీనికి కిందకి దిగాడు. లోపలికి వెళ్ళేసరికి ఆ ప్లేస్ అంతా వేడి ఉడికించేస్తుందట. అంతా వేడి కాదట. అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఈయనకి అలసట అయ్యి ఒక దగ్గర పడుకుంటే గట్టు మీద ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో చెప్పారు, ఇక్కడ పక్కనే నువ్వు ముందుకు వెళ్తే వేడి అగ్ని నది, అది అగ్ని సరస్సు, అందులో పడవ ఉంటుంది. ఆ పడవ ఎక్కి వెళ్తే ఆ పడవ తీసుకెళ్తాను. అటువైపు అగ్ని రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడే అందరినీ చంపుతున్నాడు, వాడిని నువ్వు చంపు అని చెప్పింది. చెప్పినప్పుడు స్వప్నం కళ్ళు తెరిచేసరికి కళ వచ్చింది. సో బయలుదేరాలి. వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళేసరికి అగ్ని సరస్సు అలాగే ఉంది, వేడి ఉడికించేస్తుంది. పడవ ఎక్కాడు, పడవ మీద వెళ్తున్నాడు. వేడి పడవ ద్వారా తీసుకెళ్ళి అవతల పడ్డు దించింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక గృహలోకి వెళ్ళేసరికి రాక్షసుడికి నరుడు ఎంట్రావు కానీ తెలిసిపోద్ది నరవాసన. వాడు ఎంత ధైర్యం ఉంటే నా దేనికే వచ్చావు నువ్వు అని చెప్పి. అయితే వీడికి ధైర్యం ఎందుకు, ఆకాశవాణి ఈవిడికి చెప్పి స్వప్నంలో కనబడి వీడికి చెప్పింది రహస్యాన్ని, ఎక్కడున్నది ఏంటి అని చెప్పి అంటే వీడు సాధించగలడు కాబట్టే వీడికి చెప్పింది విశ్వం అని వీడికి ధైర్యం వచ్చింది. వీడిని చంపగలను నేను వాడితో యుద్ధం చేశాడు.
చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత వాడిని చంపేసరికి వాడు ఒక దివ్య పురుషుడిగా మారిపోయాడు. శాపం వల్ల ఇది ఒక రత్నాల కొండ, కుప్పలు ఉన్నాయి రత్నాలు, దీనికి కాపలా నన్ను పెట్టారు. నాకు ఒక మానవుడు రోజు ఆహారం, అందుకు ఆ స్వరంతో పిలిస్తే ఎవరు వస్తే వాళ్ళని భక్షిస్తాను. కాబట్టి ఈరోజు నాకు శాప విమోచన అయిందని చెప్పి ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన బయలుదేరుతాడు. ముందుకు వచ్చేసరికి ఒక నది ప్రవహిస్తుంది, వెండితో ఉంది, అంతా వెండి. చెయ్యి పెడితే నీరు తగలదు చేతికి, కానీ అంతా వెండితో. ఏంటని చేతులు చెయ్యి రెండు ఇతనికి వెండి వైపే, వెండిగా మొత్తం చెయ్య శరీరంలో మరి 2 చేతులు వెండిగా మారిపోయింది. సరే అక్కడ పడవ ఉంది, పడవ ఎక్కాడు. పడవ ఎక్కి వెళ్తున్నప్పుడు అదంతా వజ్రాలు గొప్పలా కనబడుతున్నాయట. సరే అని అన్ని సర్దాడు సంచికి. మళ్ళీ వెనక నుంచి వాయిస్ వినబడింది, అత్యాస పనికి రాదు, 6 వజ్రాలే తీసుకో, నీకు ఏవైనా నచ్చినవి 6 మాత్రమే తీసుకో. వెంటనే అవన్నీ పడేసి 6 మంచివి ఎంచుకొని వాటినే పట్టుకొని మళ్ళీ ముందుకి వచ్చేస్తాడు. దిగాడు, నడిచి వెళ్తాడు. ఈ 2 మాత్రం వెండిగా ఉండుతాయి. నడిచి వెళ్తాడు. మళ్ళీ అక్కడ ఒక సరస్సు కనబడింది. ఇదేంటో ఇందులో చేయి పెట్టాలంటే ఆలోచిస్తున్నాడు, కానీ తప్పదు, దాహం వేస్తుంది, అది వేడిది. అవన్నీ దాటి వచ్చాడు. ఆ నదిలో చేయి పెట్టేసరికి మొత్తం మామూలు అయిపోయి, గోల్డ్కు మాత్రమే వెండి ఉండిపోయి 2 చేతులు మామూలు అయిపోయిన తర్వాత ఆ సరస్సులో ఒక తెప్ప కనిపిస్తే ఆ తెప్పకి వెళ్ళిపోతున్నాడు. ఎటైతే అటు ప్రయాణం ఏటో తెలియదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు. అది అలాగా దెబ్బతీసి లాస్ట్కి ఒక తీరం కనబడ్డది. తీరం కనబడి ఆ ఒడ్డుకు వచ్చినప్పటికి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తికి దగ్గరికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి విచిత్రంగా చూస్తున్నాడు, చాలా విచిత్రంగా. ఏమంటే, మా యువరాజు నీలాగే ఉంటాడు, నిన్ను చూస్తే యువరాజుని చేసినట్టుంది అంటే, ఈయన అడిగాడు, ఇప్పుడు ఇదే ప్లేస్ అని అంటే, ఇది నేపాల్ నాయన అంటాడు. ఈ నేపాల్ దేశం యువరాజే ఈ కుర్రవాడు అన్నమాట. అప్పుడు వాళ్ళ రాజ్యంలో వల్ల అంటే అన్నీ పోయాయి వీరికి, ఇంత యువరాజుకి ఆ కోట ఆస్తులు అన్నీ పోవడం వల్ల దేశాత్మం కింద వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు. అప్పుడు అనుకున్నా, నా రాజ్యానికే నేను మళ్ళీ తిరిగి వచ్చానా అని అనుకుని లోపలికి వెళ్ళి తల్లిదండ్రుల్ని కలిసి మళ్ళీ నేను తిరిగి వస్తా, నా కార్యం చూసుకొని. వజ్రాలు సంపాదించాడు, మణులు సంపాదించాడు, అన్నీ చక్కగా మళ్ళీ వస్తానని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగే వింతలు, అది ఆ రాక్షసుడు రత్నాల కొండ దగ్గర కాపలా ఉన్నాడు. వాడి వల్ల అక్కడ విచిత్రాలు జరుగుతున్నాయి. ఇగో రత్నాలు చూడు, వాడే అక్కడ చంపి తింటున్నాడు వాళ్ళని అని చెప్పి. ఆ రత్నాలు వెల కట్టిస్తే ఇంకా కోట్లు దాటి ఉన్నాడు ఒక్కొక్కటి. అసలు వెల కట్టు అంటే అవి భూలోకంలో దొరికేది కాదు, దేవలోకం యొక్క రహస్యమైన కొండ. అందుకని కాపలా పెట్టి ఉంచే అలాంటి వజ్రాలు సంపాదించుకొని వచ్చి 5 ప్రశ్నలు ఛేదించి ఆనందంగా ఆమెని వివాహం చేసుకొని నేపాల్ రాజు అయిపోయి ఆమెను తీసుకొని ఒకసారి శివాలయంలో ఇలాగే ఎన్నో ఇయర్స్ అవుతుంది అయిపోయాక లాస్ట్ బొమ్మలు అయిపోయాక భోజనాలు పెడతారు కదా నవరాత్రి తర్వాత. ఇలాగే నా పాట కనబడలే, నేను వెళ్ళి మైక్ లో అనౌన్స్మెంట్ చేయాలి. బాటకి ఎవడైనా మైక్ లో అనౌన్స్మెంట్ చేయిస్తాడు. నేను అన్నా ఈ ఎండ అవసరం ఎవరికైనా, అది ఒక్కొక్కసారి దాని విలువ అప్పుడు తెలుస్తుంది. అందుకు నేను అనౌన్స్ చేయించే అవసరం అని నౌకలు తెచ్చి ఇచ్చారు. బాడీ అనౌన్స్మెంట్ చేయించారు.
తీసి మాకు అక్కర్లేదు బయట చూడండి.